హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అప్పారావు. సిఎంఆర్ లెగ్సీ ఆఫ్ జ్యువెలరీకి స్వాగతం. ఈరోజు మనం కుక్కడపల్లి కొత్తగా లాంచ్ చేసిన బ్రాంచ్ పిల్లర్ నెంబర్ 771 బ్రాంచ్ పక్కన పొల్లారెడ్డి స్వీట్స్ షాప్ పక్కన అండి ఇది. ఈరోజు మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చూసినట్టయితే మనం విక్టోరియా కలెక్షన్ చూసాం, వెడ్డింగ్ కలెక్షన్స్, స్టోన్ వర్క్ అంటే కొందన వరకు, డైమండ్ జ్యువెలరీ ఇవన్నీ చూసామండి. ఈరోజు మనం చూపించబోయే రకం ప్లెయిన్ జ్యువెలరీలో వెడ్డింగ్ కలెక్షను ఈరోజు మనం చూద్దామండి. ఈరోజు మనం ఫస్ట్ జడగంటలు చూద్దామండి. ఇవి జడగంటలు అండి. పెళ్లి కూతురు వెడ్డింగ్ కలెక్షన్లో కంపల్సరీ ఈ జడ మనం నీట్గా రెడీ చేస్తాం కాబట్టి దానికి ఈ జడగంటలు వేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా లీఫ్ డిజైన్ వచ్చి, లీఫ్ డిజైన్ కింద మీకు ఎమరాల్డ్ బీడ్స్ వచ్చి పక్కన సౌత్ సీ పల్స్ కాంబినేషన్లో వచ్చిందండి. అలాగే రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చింది ఇది మనకి. నెక్స్ట్ అలాగే ఇది బ్లాక్ బీడ్ చైన్ అండి. మీకు బ్లాక్ బీడ్ చైన్లో చూసుకుంటే కింద పెండెంట్ వచ్చిందండి. పెండెంట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు మధ్యలో. అలాగే లీఫ్ కలెక్షన్ వచ్చింది. అలాగే మనకి లీఫ్ మీద ఎనామీలు వచ్చింది. అలాగే కింద జాలర్ టైప్ చైన్స్ వచ్చాయి. చైన్స్కి కూడా కింద మీకు టోటల్గా యాంగింగ్స్కి బ్లాక్ బీడ్స్ వచ్చింది. అలాగే ఈ చైన్ చూసుకున్నట్టయితే మనకి మిడిల్లో చైన్ వచ్చింది. అటు సైడ్ ఇటు సైడ్ బ్లాక్ బీడ్ చైన్ అండి. మధ్యలో బిట్స్ వచ్చాయి. ఈ బిట్స్ ఏంటంటే మీకు స్టాండర్డ్, అంటే చైన్ సాగకుండా స్టాండర్డ్గా ఉంటాయి మీకు. ఈ లీఫ్ అనేది ఏంటంటే మధ్యలో శ్రీదేవి ఫ్లవర్ వచ్చింది. అలాగే కంటిన్యూ మీకు దాని తర్వాత కూడా మీరు అటు ఇటు వచ్చినట్టయితే బ్లాక్ బీడ్కి క్యాపింగ్ వచ్చింది. మీకు ఒక నల్లపోసుకు అటు సైడ్ ఇటు సైడ్ క్యాప్ వస్తుందండి. ఆ క్యాప్ మధ్యలో ఒక స్టార్ డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ పక్కనే ఇది వేరే డిజైన్ వస్తుందండి. ఇది బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకి డైలీ యూజ్కి రఫ్ అండ్ టఫ్కి బాగుంటుందండి మనకి. అలాగే మనం పెళ్ళిలోకి కంపల్సరీ పుస్తుల తాడు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి పుస్తుల తాడు నల్లపోసులు అనేవి ఏంటంటే ఇది స్టాండర్డ్ మోడల్స్ అండి. ఇవి రెండు మీకు చూపించేవి రెండు స్టాండర్డ్ మోడల్స్. ఇది బాల్ బాస్ చైన్ అంటారండి. ఈ చైన్స్ వచ్చేసి మీకు స్టాండర్డ్ ఉంటుంది. రెగ్యులర్గా మార్కెట్లో ప్రజెంట్ ట్రెండ్ కూడా ఉందండి. ఎక్కువ కస్టమర్లు దీన్ని లైక్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈ సూత్రాల్లో కూడా మీకు అన్ని రకాల వెరైటీస్ కూడా ఉంటాయి. ఇందులో మీకు ఇది ఒక రకమైన సూత్రం, అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క విధంగా అడుగుతారు మనకి. మీకు ఇందులో డిఫరెంట్ సూత్రాలు కూడా ఉంటాయండి. అలాగే మనకి ఇవి వచ్చేసి యాంక్లిట్స్ అండి. యాంక్లిట్స్ అంటే కాళ్ళు పట్టీలు కూడా మనకి గోల్డ్లో చాలామంది కస్టమర్లు అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం, అలాగే వెడ్డింగ్ కలెక్షన్లో కూడా చాలామంది అడుగుతున్నారండి. దానికని ఇవి కూడా పెట్టడం మీకు చూపించడం జరుగుతుందండి. యాంక్లిట్ చూసుకున్నట్టయితే కర్బ్ చైన్ వస్తుందండి. కర్బ్ చైన్ మధ్యలో స్టోన్ వస్తుంది, రూబీ స్టోన్ వస్తుందండి. రూబీ స్టోన్కి కింద మీద క్యాప్ ఫిట్టింగ్ ఉంటుంది మేడం. అలాగే మీకు 5 స్టోన్స్ వస్తాయి. మీకు ఈ యాంక్లిట్స్ అనేది ఎంత సైజ్ అంటే అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మనకి ఆల్టర్నేటివ్గా ఉన్నది. అలాగే దీనిలో వడ్డాను వచ్చేసి మనకి సింపుల్గా, అంటే ఈ వెడ్డింగ్ కలెక్షన్లోనే సింపుల్గా చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు మమ్మల్ని. దాన్ని తగ్గట్టుగా మనం ఈ వడ్డానం కూడా సింపుల్గా ఓన్లీ ప్లెయిన్ డిజైన్ బెల్ట్ వస్తుందండి. దానికి మిడిల్లో లక్ష్మీదేవి ఫ్యాన్సీ లాకెట్ వస్తుందండి మీకు. ఈ లాకెట్స్ వచ్చేసి కొందన పచ్చి వర్క్లో ఉన్నదండి మీకు. ఈ కింద సౌత్ సీ బిల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చిందండి. ఈ పెండెంట్ మనం రిమూవబుల్ చేసుకొని ఖాళీ పెండెంట్ కింద కూడా యూసుకోవచ్చు. అలాగే జడపిన్ని కింద కూడా యూజ్ చేయొచ్చు అండి దీన్ని. ఈ వడ్డాను ఒక డిఫరెంట్ ఫెసిలిటీ. అలాగే అబ్బాయికి చైన్ కావాలి కాబట్టి అబ్బాయికి చైన్ కూడా ఇది ఏదైనా కొంచెం డిఫరెంట్గా పెట్టామండి. ఈ లీప్ డిజైన్లో మ్యాట్ పాలిష్ ఒకటి ఉంటుంది, ఐ పాలిష్ ఒకటి. ఐ పాలిష్ మీద కూడా కటింగ్ ఉంటుందండి మీకు. ఈ చైన్ మొత్తం చూసుకున్నట్టుంటే మీకు 20 ఇంచెస్ ఉంటుందండి మీకు. ఈ లీప్ డిజైన్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మీకు. ఐ పాలిష్, మ్యాట్ పాలిష్, ఐ పాలిష్ ఆల్టర్నేషన్ ఎదురు ఉన్నది. ఈ ఆల్టర్నేషన్ సీట్ మీద కూడా మీకు డిఫరెంట్ కటింగ్ ఉంటుంది. ఇందు మీద చూసుకుంటే వేరే కటింగ్ ఉంటుందండి, ఇందు మీద చూసుకుంటే వేరే కటింగ్ ఉంటుంది. అలాగే మీకు వెనక్కి వచ్చిన కొలది లీఫ్ కటింగ్ ఇంకా పెరుగుతుందండి మీకు ఇది. అలాగే మీకు ఈ బ్రాస్లెట్ అబ్బాయికి సంబంధించిన బ్రాస్లెట్ అండి. ఈ బ్రాస్లెట్లు కూడా మీకు లాంగ్ టైం రఫ్ అండ్ టఫ్ వాడినా సరే రఫ్ అండ్ టఫ్ వాడినా మీకు లూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఈ అడ్డుకట్ అనేది వేయడం జరుగుతుంది. మీకు కంటిన్యూ లింక్స్ ఉన్నాయి. ఏంటంటే ఎక్కువ మీరు యూజ్ చేసిన కొలది ఇది స్ట్రెంత్ అనేది సాగుతుంది మీకు. ఇది సాగడానికి అవకాశం తక్కువ ఉంటుందండి మీకు. దానివల్ల ఈ డిజైన్ పెట్టడం జరిగింది. ఈ డిజైన్ మీద కూడా మీకు డాట్స్ ఉంటాయండి. ఈ డాట్స్ కూడా మీకు స్టాండర్డ్గా వితౌట్ లైటింగ్లో కూడా చాలా క్లియర్ కట్గా కనబడుతుంది మేడం. అలాగే ఇది శంపసోరాలు అండి మీకు. ఈ శంపసోరాల్లో మీకు ఇందులో 2 లైన్స్, మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే 2 లైన్స్ ఉంటాయి అండ్ 3 లైన్స్ ఉంటాయి. 3 లైన్స్లోనే మీకు కొంచెం డిఫరెంట్ వెరైటీ చూపించండి. అంటే మనం ఈ టోటల్ ఈ సెట్లు ఏంటంటే మనం టోటల్గా సెట్ అనేది ఏంటంటే 30 తులాలు 40 తులాలు చూపించడం వల్ల ఏంటంటే ఈ శంపసోరాలు అనేది కొంచెం తక్కువ వెయిట్లో చూపిస్తున్నాం అలాగనే మీకు. అలాగే దీనికి తగ్గట్టు మనకి నెక్స్ట్ ఆరం మేడం. ఈ ఆరం వచ్చేసి మీకు టోటల్ చాందిబాలి డిజైన్ అండి. ఇది చాందిబాలి డిజైన్లో స్టోన్స్ చాలా తక్కువ మీకు. ఇందులో ఉన్నది కూడా ఎనామిల్ అండి. ఈ చాందిబాలి డిజైన్ వచ్చి గ్యాజర్ కటింగ్ వస్తుంది. ఇదంతా లేజర్ జాయింటింగ్తో చేయడం జరుగుతుందండి మీకు. ఈ లేజర్ జాయింటింగ్ కానీ మీకు
ఇదేంటంటే చాలా స్మూత్ వర్క్ ఉంటుంది. ఇవి హార్డ్ వర్క్ అండి. ఇది మీకు ఈ ప్లెయిన్ జ్యువెలరీలోనే అందరూ జనరల్గా ఏంటంటే బాంబే నెక్లెస్ డై ఐటెం ఎక్కువ అమ్ముతారండి. అంటే మన దగ్గర డై ఐటెం కన్నా ఇది మన దగ్గర కన్వీనియంట్గా సాలిడ్ వర్క్ మన ఓన్ వర్కర్తో తయారు చేయించింది ఉంటుందండి. చాందిబాలి డిజైన్ దానిపైన ఏంటంటే మనకి 2 మ్యాంగోల్ టైప్ ఇచ్చామండి. మ్యాంగోల్ టైప్ ఇచ్చి మధ్యలో ఎనామిల్ మీనాకారి గారు అంటారండి దీన్ని. ఈ మీనాకారి గారు ఇచ్చి మధ్యలో బిట్టప్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ ఫిట్ చేసాం. అలాగే దాని మీద ఒక స్టోన్ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి. ఫ్లవర్ చుట్టూ మీకు సీదే ఫ్లవర్ డిజైన్ వస్తుంది, మధ్యలో రూబీ స్టోన్ వస్తుంది. అలాగే దాని మీద మీకు కర్బూజా బాల్ డిజైన్, అంటే ఇది హాఫ్ కటింగ్ అండి. కర్బూజా బాల్ ఏంటంటే మీకు కర్బూజా బాల్ దండలు ఉంటాయి. ఆ దండ కాకుండా ఏంటంటే ఈ కర్బూజా బాల్ని మనం హాఫ్ కటింగ్లో చేసాం. హాఫ్ కటింగ్లో దీన్ని ఆరం కింద వాడామన్నమాట. ఈ కర్బూజా బాల్ని హాఫ్ కటింగ్ చేసి ఆరం కింద వాడాం. అలాగే మనకి ఈ పెన్నెంట్లో ఏ వరకు అయితే వచ్చిందో దాన్ని తగ్గట్టు మ్యాచింగ్ కూడా మీకు నెక్లెస్ అండి. ఈ పెన్నెంట్లో వచ్చిన వరకే ఈ నెక్లెస్లో కూడా మీకు దీనిలో వచ్చింది. అలాగే ఈ పెన్నెంట్ నెక్లెస్కి లాకెట్ వచ్చేసి మనకి ఈ లీప్ షేప్ ఇచ్చాం. ప్లస్ ఇన్సైడ్ ఏంటంటే గోల్డ్ ప్లేట్ ఉంటుందండి. ఇది జాలీ వర్క్ ఉండడం వల్ల ఇన్సైడ్ గోల్డ్ ప్లేట్ వల్ల ఏంటంటే మీకు గెటరింగ్ అనేది ఈజీగా కన్వీనియంట్గా కనబడుతుంది ఈ ప్లేట్ ఇవ్వడం వల్ల. ఈ ప్లేట్ కూడా టోటల్ మీకు ప్లెయిన్ 916 హాల్మార్క్తో చేయబడిన, మీకు వెనకాల ప్లేట్ మీద కూడా డిజైన్ అనేది క్లియర్గా ఉంటుందండి. అంటే కొంతమంది ప్లెయిన్ ప్లేట్ వేసేసి అలా చేస్తారు. ఇదంతా ఏంటంటే మార్కెట్లో ఈ ఐటెం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ మూవింగ్ ఉన్నది. అలాగే దీనికి చూసుకున్నట్టయితే మనకి బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ ఇదే వర్క్లో వస్తుందండి బ్యాంగిల్స్. మీరు ప్రతిదీ కూడా చూసినట్టయితే పిన్ టు పిన్ ఏంటంటే ఇది కట్టు వర్క్ వస్తుందండి. కట్టు వర్క్ ఇదంతా మీకు చూపించిందంతా కలకత్తా మీకు, అంటే కలకత్తా వర్క్ అండి ఇది. ఈ వర్క్ అనేది ఏంటంటే మార్కెట్లో తక్కువ. మేమేంటంటే ఎప్పటి నుండో గత 50-70 సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర కస్టమర్లు వాళ్ళ టేస్ట్ తగ్గట్టు కూడా ఈ వెరైటీ పెట్టడం జరిగింది. ఇది మార్కెట్లో చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఉంటాయండి. మా దగ్గర లాట్ ఆఫ్ రేంజ్ ఉన్నాయి. ఇవి ఈ కట్టు వర్క్ వస్తుంది. అలాగే మధ్యలో పలక్సర్ డిజైన్ కటింగ్ వస్తుందండి. మీకు 3 బిట్స్ వచ్చి పలక్సర్ డిజైన్ కటింగ్ వస్తుంది. ఈ పక్క లీప్ వస్తుంది. అలాగే మధ్యలో స్టార్ డిజైన్ వస్తుందండి. ఇది ఒక 4 లైన్స్ వచ్చేసి మీకు ఇది డాట్ డిజైన్ వస్తుందండి. ఈ డాట్ డిజైన్ మీద కూడా మనకి ఫ్లవర్ అనేది యూజ్ చేయడం జరిగింది. అలాగే మధ్యలో చూసుకున్నట్టయితే ఫాన్ షేప్ ఇచ్చి ఫాన్ షేప్ మీద 4 స్టెప్స్ ఆఫ్ డిజైన్స్ చేయడం జరిగింది ఈ బ్యాంగిల్కి. అలాగే కొంతమంది ఇలా బ్రాడ్ బ్యాంగిల్ వద్దనుకున్న వాళ్ళు కూడా మ్యారేజ్ సెట్లోనే సింగిల్గా 4 బ్యాంగిల్స్ కూడా వాడుకోవచ్చు. ఈ 4 బ్యాంగిల్స్లో కూడా మనం మీనా కారిగర్ అనేది వాడడం జరిగింది. మీకు ఇలా చూసుకున్నట్టయితే ఆల్టర్నేట్గా ఎదురుగా ఇది రూబీ కాంబినేషన్లో ఉందండి, ఇది ఎమరాల్డ్ కాంబినేషన్. అంటే బ్యాంగిల్ డిజైన్ కూడా మీకు టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది ఇది మీకు. అలాగే దీనికి సంబంధించింది ఏంటంటే టెక్ అండి, పాపిడి బొట్టు అంటారు. ఈ పాపిడి బొట్టు కూడా దీనికి మన హారానికి నెక్లెస్కి మ్యాచ్ అయ్యేటట్టే ఉంటుంది. దానికి సంబంధించిన మాటిల్ మేడం. అలాగే ఈ చాందిబాలి కూడా మనకి ఏంటంటే ఈ హారానికి ఏదైతే ఉన్నదో అదే చాందిబాలి మ్యాచింగ్ చేయడం జరిగింది. జస్ట్ ఇదంతా మనం చూపించిందంతా మీరు ఎంతో అనుకుంటారు. మనకి ఏంటంటే ఇది జస్ట్ 300 గ్రామ్స్ నుండి 400 గ్రామ్స్ మధ్యలోనే మనకి అందుబాటులో మొత్తం పెళ్ళికి సంబంధించిన వస్తువులన్నీ బంగారు నగలన్నీ 300 గ్రామ్స్ నుండి 400 గ్రామ్స్లోనే మన దగ్గర అవైలబుల్గా ప్లెయిన్ జ్యువెలరీలో వితౌట్ స్టోన్స్ తోటి ప్లెయిన్ జ్యువెలరీలో మన దగ్గర రెడీగా ఉన్నాయి. అలాగే మనకి 200 గ్రాముల నుండి 300 గ్రాములలో కూడా బ్రైడల్ సెట్ అనేది ఈజీగా దొరికిపోతుందండి మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో. ఇప్పుడు వరకు మనం ఈ వెడ్డింగ్ జ్యువెలరీ మొత్తం చూసాం. వెడ్డింగ్ జ్యువెలరీ ఒకేసారి 400 గ్రామ్స్ కొనాలంటే మనకి ఆల్మోస్ట్ మనకి 25 lakhs 27 lakhs దాకా అవుతుంది. అలా కాకుండా మన దగ్గర వెడ్డింగ్ పర్చేస్ ప్లాన్ కూడా ఉన్నది. ఎగ్జాంపుల్ మీకు వియ్యే యావరేజ్గా తులానికి గ్రామ్ వేసుకున్నా సరే కానీ 400 గ్రామ్స్కి 40 గ్రాములు వియ్యే అనేది ఉంటుంది. ఆ వియ్యేలో మనం సేవ్ అవ్వాలంటే మన దగ్గర వెడ్డింగ్ పర్చేస్ ప్లాన్ సిఎంఆర్ వెడ్డింగ్ పర్చేస్ ప్లాన్ అని ఉన్నది. ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs ఉన్నదండి, 10 lakhsని మన దగ్గర ఎఫ్డీ కింద పెట్టుకుంటే ఆఫ్టర్ మీరు ఈవెంట్ మ్యారేజ్ ఎప్పుడు ప్లాన్ చేద్దాం అనుకున్నా సరే మా దగ్గర ఎఫ్డీ చేసిన కానివ్వండి ఆఫ్టర్ 3వ నెల నుండి మీరు ఏ నెలలో అయినా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు కంటిన్యూగా 11 months మన దగ్గర ఉంచినట్టయితే నో వేస్టేజ్ నో మేకింగ్ కింద ఈ వెడ్డింగ్ జ్యువెలరీ మొత్తం తీసుకెళ్ళవచ్చు. లేదు మనకి మధ్యలో మనకు కావాలనుకుంటే ఆఫ్టర్ 3వ నెల నుండి మీరు ఎప్పుడు తీసుకున్నా మీకు ఎగ్జాంపుల్ 4th monthలో తీసుకుంటే 30% విఏలో సేవ్ అవుతారు మీరు. అలాగే మనకి ఎగ్జాంపుల్ 7th monthలో తీసుకున్నట్టయితే 60% విఏ ఆఫ్ ద సేవ్ మీకు. అలాగే 9th monthలో తీసుకుంటే 80% సేవ్ అవుతారండి మీకు. ఈ మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే నో వేస్టేజ్ నో మేకింగ్ కింద తీసుకెళ్లాలంటే మనకి 11 months వెయిట్ చేస్తే మీకు 400 గ్రామ్స్కి ఆల్మోస్ట్ 45 గ్రాముల దాకా విఏలో సేవ్ అయినట్టు. మీరు 40 grams ఈక్వల్ టు 6000 మీకు. మీరు ఈ వెడ్డింగ్ ప్లానే కాకుండా రెగ్యులర్గా మై గోల్డ్ మై చాయిస్
నో వేస్టేజ్ నో మేకింగ్ స్కీమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నది. అంటే మీకు ఇప్పుడు దాకా వెడ్డింగ్ జ్యువెలరీ చూపించాం కాబట్టి వెడ్డింగ్ పర్చేస్ ప్లాన్ గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే రెగ్యులర్గా మంత్లీ మనం 5,000 కట్టవచ్చు, 10,000 కట్టవచ్చు, 20,000 కట్టవచ్చు, ఎంతైనా చేయవచ్చు అండి. అది 11 మంత్ స్కీము. దానికి నో వేస్టేజ్ నో మేకింగ్. మనకి అదర్ స్టోర్స్లో ఏంటంటే అప్ టు VA 16% అండ్ 18% లిమిట్ ఉంటుంది. మా CMR లెగ్సీ ఆఫ్ జ్యువెలరీలో మాత్రం ఎనీ ఆర్టికల్ని మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఆఫ్టర్ నక్సీ తీసుకోవచ్చు, యాంటిక్ తీసుకోవచ్చు, ప్లెయిన్ జ్యువెలరీ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మార్కెట్తో కంపేర్ చేసుకున్నట్టయితే కనుక మా దగ్గర నో వేస్టేజ్ నో మేకింగ్ అన్లిమిటెడ్ మేడం మన దగ్గర. లేదంటే మా స్టోర్కి విజిట్ చేయండి, లేదంటే స్టోర్లో వస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ అవైలబిలిటీ ఉంది, ఆ వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్నది. లేదంటే మా CMR ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వెరైటీస్ తోటి మళ్ళీ కలుద్దాం.